హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ స్టాక్స్ అండ్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్స్ డిస్కషన్ చేసుకున్నామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి షమీరో ఎంటర్ప్రైజెస్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా, ఇది కన్స్ట్రక్షన్ అయితే మోడ్ అండి. ఈ కన్స్ట్రక్షన్ మోడ్లో మనకి ఏం కనబడుతుందండి, ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. చూసినట్టయితే ఒక రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందండి. సో ఇది లెఫ్ట్ షోల్డర్ అండి, ఈ రైట్ షోల్డర్, ఇది హెడ్ అండి. చూసినట్టయితే మనకు ఒక కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది స్టాక్. ఈ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ హిట్ చేసిందండి ఒకసారి. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం హిట్ చేసిందండి. ఇక్కడ హిట్ చేసిన తర్వాత కూడా మనకు స్ట్రెంత్ అయితే లేదండి స్టాక్లో, డ్రాస్టిక్గా ఫాలో అయింది. చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటే స్టాక్ అనేది మనకు అప్మెంట్ అయితే ఉందండి. అప్మెంట్ లేదు ఇక్కడ ఈ జోన్ నుంచి ఇలా ఫాలో చూసారా, ఈ స్ట్రెంత్ లేక ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక అసలు తీసుకుంటే డౌన్ ట్రెండ్లో ఇలా చూసుకున్నట్టయితే మనకు అప్ ట్రెండ్లో వెళ్ళింది స్టాక్. వెళ్ళిన తర్వాత కూడా ఈరోజు చూసినట్టయితే ఒక బిగ్ క్యాండిల్ అయితే మనకి హిట్ చేస్తుందండి. ఒక బిగ్ వాల్యూమ్ అండ్ బిగ్ క్యాండిల్తో మనకి ఇవాళ ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ హిట్ చేస్తుందండి. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండి. ఈ రెసిస్టెన్స్ లెవెల్ మనం పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక ప్రైస్ యాక్షన్ అనేది దీనిలో మనం ర్యాలీ చూడొచ్చు అండి. స్టాక్ షమీరో ఎంటర్ప్రైజ్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఇండోరామా అండి. ఇండోరామా సింథటిక్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఇది డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. స్టాక్ నేమ్ ఇండోరామా అండి. ఇది చూసినట్టయితే కూడా మనకు ఒక కన్సల్టేషన్ అడిందండి. ఈ జోన్ మొత్తం ఒక కన్సల్టేషన్ అయిందండి. ఈ కన్సల్టేషన్లో కూడా మనకి ఒక కప్ అండ్ హ్యాండిల్ అయితే వచ్చిందండి. చూసారా, ఇది ఒక కప్ అండి, ఇక్కడ నుంచి ఒక హ్యాండిల్ అండి. ఒక కప్ అండ్ ఫామ్ చేస్తుందండి. కింద ట్రెండింగ్ ఇస్తున్నా కానీ స్టాక్ అనేది అప్మెంట్లో ఉందండి స్టాక్. సో ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిందండి. ఈ కన్స్ట్రక్షన్ మనకి కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేస్తుంది. ఈ జోన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోవాలి. దీనిపైకి సస్టైనబిలిటీ అయితే కనుక ఈ స్టాక్కు మనం ర్యాలీ చూడొచ్చండి. ఓకే అండి, స్టాక్ ఇండోరామా అండి, డైలీ ఫ్రేమ్ అండి. నేను చెప్పే ఏదైనా కానీ మనం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం చెప్తున్నామండి. అంటే నా వ్యూకి వచ్చిన ఏమేమి స్టాక్స్ ఉన్నాయో అది మీకు షేర్ చేస్తానండి, అంతవరకేనండి. ఎటువంటి రికమెండేషన్ చేసినట్టు కాదు కదండి, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమేనండి, గమనించండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి ఎలిన్ ఎలక్ట్రికల్స్ అండి. స్టాక్ ఎలిన్ ఎలక్ట్రికల్స్ అండి. ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. చూసినట్టయితే మనకి చూడండి, ఇది ఇక్కడ నుంచి ఫాలో అయిందండి. ఫాలో అయిన తర్వాత మళ్ళీ మనకు ప్రీవియస్ పైకి రాని ట్రై చేస్తుందండి. బట్ అక్కడ డిస్టెన్స్ అయితే ఫామ్ చేస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఒక లైన్ తీసుకుంటే, రెసిస్టెన్స్ లైన్ తీసుకున్నట్టయితే ఈ జోన్ చూసారా, ఇక్కడ మనకి హిట్ చేస్తుందండి ఒకసారి. అంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అయితే ఇక్కడ హిట్ చేస్తుందండి. ఈ జోన్ హిట్ చేస్తుందండి ఆగస్ట్ 2024లో. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ప్రిపేర్ అయిందండి ఆగస్ట్ 20 ఇది జోన్ ఆగస్ట్ 9th అండి. ఇది ప్రైస్ యాక్షన్ టచ్ చేసింది. అక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయిందండి స్టాక్. ఇది చూసినట్టయితే మనకి ఆగస్ట్ 26th అరౌండ్ ఆ టైంలో మనకి బ్రేక్అవుట్ అయిందండి. ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ చేయనండి. ఆ బ్రేక్అవుట్ అయిన తర్వాత కొంచెం అయితే ర్యాలీ జరిగిందండి. ఈ మూమెంట్ ప్రైస్ యాక్షన్ అనేది పైకి వెళ్ళింది. సో దాని తర్వాత కరెక్ట్గా మనకి ఎక్కడైతే బ్రేక్అవుట్ అయిందో ఈ జోన్ చూస్తారు, ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఈ జోన్ చూసినట్టయితే కరెక్ట్గా అక్కడ రిటెస్ట్ చేస్తుందండి. స్టాక్ రిటెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ తీసుకుందండి స్టాక్. ఇది రిటెస్ట్ చేసిందండి. రిటెస్టింగ్ చేసి స్టాక్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టాక్ అనేది అప్మెంట్ వస్తుందండి. అంటే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇప్పుడు. సో ఈ జోన్ చూసినట్టయితే మనకి ఇది బ్రేక్అవుట్ అండి, రీటెస్టింగ్ చేసింది. రీటెస్టింగ్ చేసి మళ్ళీ మనకు ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ అయితే టచ్ చేస్తుందండి ఇప్పుడు. స్టాక్ ఎలైన్ ఎలక్ట్రిక్స్ అండి, డైలీ ఫ్రేమ్ అండి. సో మనకి ఏంటంటే ఇప్పుడు అబ్జర్వేషన్ చేయాల్సింది, ఇది ఒక రెసిస్టెన్స్ అండి. దీని పైకి సస్టైనబిలిటీ అయితేనే ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ ర్యాలీ ఉండొచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్టాక్ అండి బజాజ్ కన్జ్యూమర్స్ అండి.
బజాజ్ కన్జ్యూమర్ కేర్ అండి. ఇది వీక్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. చూసినట్టయితే మనకి ఒక కప్ అండ్ హ్యాండ్ ఫామ్ చేస్తుందండి. ఇది ఒక కప్ అండి, ఈ జోన్ అయితే ఒక కప్పు. ఇక్కడ నుంచి మనం తీసుకున్నట్టయితే ఇది మొత్తం హ్యాండిల్ అండి. ఈ హ్యాండిల్ తర్వాత ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం మనకు కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది ఒక క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు వన్ వీక్ అండి, అంటే ఒక క్యాండిల్ లెక్క 1 వీక్ లెక్క అండి. బట్ ఈ క్యాండిల్ మొత్తం ఎవ్రీ క్యాండిల్ మనకి ఈ జోన్లో మనకి అయితే కన్స్ట్రక్షన్ అయిందండి. ఇప్పుడు చూసినట్టయితే ఈ వీక్ చూసినట్టయితే ఒక బిగ్ క్యాండిల్, ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ చేస్తుందండి. అంటే ఈ జోన్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేయడం రెడీగా అయితే ఉందండి. సో ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ కనుక పనికి మనకి నిలబడితే సస్టైనబుల్ అయితే ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఈ స్టాక్లో మంచి ర్యాలీ ఉండొచ్చు అండి. ఇక్కడ చూసినా కానీ స్టాక్ అనేది అప్ ట్రెండ్ వెళ్తుందండి. బట్ ఈ జోన్ చూసినట్టయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిందండి, చాలా వీక్స్ వరకు ఇక్కడే ఉందండి ప్రైస్ యాక్షన్, ఎటువంటి మూమెంట్ లేదు. సో ఇప్పుడు మనకి ఇది బ్రేక్అవుట్ అయితే కనుక మంచి ర్యాలీ చూడొచ్చండి స్టాక్లో. స్టాక్ నేమ్ బజాజ్ కన్జ్యూమర్స్ అండి. ఇదండి మన వీడియో. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 4 మెంబర్స్ కన్నా రీచ్ అవుతుందండి మన వీడియో మీరు చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.